జబర్దస్త్ నరేష్ అసలు నరేష్ అంటే తెలియని వారు ఉండరు. ఎంటైర్ జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు ఈ నరేష్. పంచ్లతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పిట్ట కొంచెం కూతగానం అనే సామెతకు సరిగ్గా సరిపోతాడు మన నరేష్. చిన్న పిల్లాడే అయినా జబర్దస్త్ తో తెలుగు రాష్ట్రాలను తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తున్నాడు. అసలు ఈ నరేష్ ఎవరు, అతని బయోడేటా ఏంటి, అసలు జబర్దస్త్ ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. జబర్దస్త్ నరేష్ ది వరంగల్ జిల్లా జనగామకు దగ్గరలోని హనుమంతపురం. నరేష్ కుటుంబం ఉపాధి నిమిత్తం జనగాం నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. 1998 జూలై 17న హైదరాబాద్ లో పుట్టాడు నరేష్. 9th వరకు మాత్రమే చదువుకొని ఇక మిడిల్ క్లాస్ కావడంతో ఫ్యామిలీకి ఏదైనా చెయ్యాలి అని ఎప్పుడు తపన పడుతూ ఉండేవాడు. నరేష్ కు ఒక తమ్ముడున్నాడు. ఇక నరేష్ వాళ్ళ నాన్న వృత్తిరీత్యా డైలీ పని చేసుకునేవాడు. ఇక నరేష్ వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. అయితే చిన్నప్పటి నుంచి నరేష్ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. నరేష్ కు స్టడీస్ కంటే కూడా కరిక్యులర్ యాక్టివిటీస్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. లైక్ డాన్స్, యాక్టింగ్, వీటిపైన ఎక్కువగా మక్కువ చూపించేవాడు. నరేష్ కున్న టాలెంట్ ని అర్థం చేసుకుని నరేష్ వాళ్ళ నాన్న నరేష్ ని మూవీస్, టీవీ షోస్, ఆడిషన్స్ ఎక్కడైనా జరిగితే అక్కడికి తీసుకెళ్లేవాడు. మూవీస్ కి సంబంధించి, షోలకి సంబంధించి ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా సరే నరేష్ వాళ్ళ నాన్ననే దగ్గరుండి నరేష్ ను తీసుకుని వెళ్లేవాడు. అలాగే ఒకసారి 2015లో ఈటీవీ నిర్వహించిన డి జూనియర్ ఆడిషన్ ఇచ్చొచ్చాడు. 2 times ఆడిషన్స్ కి వెళ్లిన నరేష్ సెలెక్ట్ అవ్వలేదు. కానీ అక్కడ నరేష్ ను చూసిన ప్రొడక్షన్ రెడ్డి అనే పర్సన్ నరేష్ టాలెంట్ ని చూసి ముచ్చటపడ్డాడు. నరేష్ ని జబర్దస్త్ కి వస్తే నీవు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు, నీకు మంచి లైఫ్ ఉంటుందని చెప్పడంతో జబర్దస్త్ కి ట్రై చేశాడు నరేష్. అక్కడ నరేష్ ను చూసిన సునామీ సుధాకర్ తన టీంలో చేర్చుకోవడంతో చెలాకీ చెడ్డితో ఫస్ట్ స్టేజ్ పంచుకున్నాడు నరేష్. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ టీంలోకి వెళ్లాడు. తర్వాత టీం లీడర్ గా చేశాడు. టీం లీడర్ అయిన తర్వాత చాలా బర్డెన్స్ ఎదుర్కొన్న నరేష్ వాటి కారణంగా టీం లీడర్ నుంచి తప్పుకొని బుల్లెట్ భాస్కర్ టీంలోకి కంటెస్టెంట్ గా వెళ్లాడు. షూటింగ్ కి వెళ్లడానికి కూడా స్టార్టింగ్ స్టేజ్ లో నరేష్ కి మనీ సరిపోకపోయేది. కానీ ఇప్పుడు బోడుప్పల్లో 3 floors ఇల్లు కట్టుకునే స్థాయికి చేరుకున్నారు నరేష్. నరేష్ ఫస్ట్ రెమ్యునరేషన్ 1000 రూపాయలు. కానీ ఇప్పుడు వేలల్లో సంపాదిస్తున్నాడు. తన టాలెంట్ తో ఈ స్థాయికి వచ్చాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. రష్మి గారి టైమింగ్ అంటే నరేష్ కు చాలా ఇష్టమట. ఇక జబర్దస్త్ లో బాబు, భాస్కర్, ఆది, సందీప్, జితేంద్ర, పంచప్రసాద్ వీళ్ళందరూ నరేష్ కు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పాడు నరేష్. నరేష్ తన భవిష్యత్తులో మరింత మంచి స్థాయికి వెళ్లాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి.